నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అక్కడ భక్తుడు అంటాడు, నా హృదయంలో, నా మనసులో, నా జీవితంలో నేను పాపం లక్ష్యము చేసినడెలా నా ప్రార్థన వినబడకుండును గాక. నీకెందుకు విడుదల నీకు దొరకట్లే? నీకెందుకు స్వస్థత నీకు దొరకట్లే? నువ్వెందుకు జయించట్లేదు? నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోవడానికి గల కారణం ఏమిటి? నీకు రావాల్సిన దీవెన, నీకు రావాల్సిన జాబ్, నీకు రావాల్సినది ఏదైతే రావాలని అనుకున్నావో అది ఆగిపోవడానికి గల కారకులు ఎవరు అని అంటే, నీవు మనసులో పాపం ఉంచుకున్నావు. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చావు, ఇక్కడ ప్రేమించిన అధికముగా అన్నావు, పూర్ణ మనసుతో అన్నావు, మరలా బయటికి పోయి ఐ లవ్ యూ అన్నావు, ఐ టు అన్నారు, అయిపోయింది. ప్రభు దగ్గరకు వచ్చావు, ప్రభు నన్ను స్వస్థపరచా అన్నావు, నేను దేవుడు స్వస్థపరిచాడు. బయటికి వెళ్ళిన తర్వాత మరలా కొంచెం తాగేంత వరకు నాకు నిద్ర రావట్లేదని చెప్పి తాగావు. మరి ఉన్న రోగం నీకు తగ్గుతుందా చెప్పు? ఎప్పుడైనా? ఎప్పటికీ తగ్గు. ప్రభు సన్నిధికి వచ్చావు, విడుదల పొందుకున్నావు, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియల్ నువ్వు పాలు పంచుకున్నావు, సీరియల్ చూస్తూనే ఉన్నావు. నీకు ఎక్కడ విడుదల అవుతుంది? నువ్వెక్కడ ఆశీర్వదింపబడతావు? నువ్వెక్కడ దీవించబడతావు? పాపమును ఒప్పుకొని విడిచిపెడితే జయం దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. చెప్పగట్టిగా